అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆటోను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. ఆలయానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. మృతులు విజయనగరం జిల్లాకు చెందిన వారిగా కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా మనకి సమాచారం. జలుమూరు మండలం పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం తర్వాత వ్యాన్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ పరారైనట్లుగా కూడా ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి అయితే మనకి తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఒక వ్యాను ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకసారి మనం విజువల్లో కూడా చూడొచ్చు. అక్కడ ఒక ఆటోనైతే వ్యాను గుద్దేసింది. అక్కడ ఆ మృతదేహాలు కూడా ఒకటి రెండు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. క్షతగాత్రులను కూడా ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. వీరందరూ కూడా ఒక టెంపుల్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం కూడా వాళ్ళు రోడ్డు మార్గంలో ఆటో మీద వస్తూ ఉన్నారు. అనుకోకుండా ఒక వ్యాన్ వచ్చి ఆటోను గుద్దడంతో అక్కడున్న ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోయినట్లుగా తెలుస్తుంది. మిగిలిన నలుగురిని కూడా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతూ ఉంది. క్షతగాత్రుల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ప్రస్తుతం. ఇక మృతులు విజయనగరం వాసులుగా కూడా గుర్తించడం జరిగింది. వీరంతా టెక్కలి మండలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకొని శ్రీముఖలింగం దర్శనానికి వెళ్ళొస్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తున్నాం ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయో కూడా మనం చూస్తున్నాం. కర్నూలు బస్సు యాక్సిడెంట్ మొదలుపెట్టి కూడా మొన్న చేవెళ్ల బస్సు యాక్సిడెంట్ వరకు కూడా ఎన్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి వరకు కూడా చాలా ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదాలకి గురైన పరిస్థితులు కూడా కనిపించాయి. కర్నూలు బస్సు యాక్సిడెంట్లో మనం చూస్తే 19 మంది అక్కడికక్కడే సజీవ సమాధైన పరిస్థితి అయితే కాలి బూడిదైన పరిస్థితులు అయితే మనం చూసాం. అలాగే చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి సంబంధించి కూడా అక్కడ దాదాపుగా 19 మంది చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది క్షతగాత్రులు కూడా ఇంకా కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన 3 ఆడపిల్లలు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. మద్యం తాగి కొన్ని అతివేగం నిర్లక్ష్యం కారణంగా కూడా కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు శ్రీకాకుళం ఇష్యూకి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు కూడా తెలుస్తోంది.